అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన శాసనమండలి సభ్యుడు గీతం వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ ఉదయం భౌతిక కాయాన్ని అమెరికా నుంచి విశాఖ తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అభిమానులు, తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సిరిపురంలోని నివాసానికి మూర్తి పార్థివ దేహాన్ని తరలించారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 2:15 తెలుగుదేశం కార్యాలయంలో పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి రుషికొండలోని గీతం వర్సిటీ వరకు ఆయన అంతిమయాత్ర సాగనుంది. అక్కడే ఎంవీవీఎస్ మూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మూర్తి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన శాసనమండలి సభ్యుడు గీతం వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ ఉదయం భౌతిక కాయాన్ని అమెరికా నుంచి విశాఖ తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అభిమానులు, తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సిరిపురంలోని నివాసానికి మూర్తి పార్థివ దేహాన్ని తరలించారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 2:15 తెలుగుదేశం కార్యాలయంలో పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి రుషికొండలోని గీతం వర్సిటీ వరకు ఆయన అంతిమయాత్ర సాగనుంది. అక్కడే ఎంవీవీఎస్ మూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మూర్తి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి ఎంవీవీఎస్ మూర్తి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
రాజకీయాల్లో మూర్తి అందరికీ ఆదర్శంగా నిలిచారని మంత్రులు అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఏ రంగం తీసుకున్నా సరే నాకు ఆయనలో నచ్చినది సెల్ఫ్ డిసిప్లైన్. ఏ వ్యక్తి అయినా సరే అభివృద్ధి జరగాలన్నా, ఏ వ్యవస్థ అయినా ముందుకు వెళ్ళాలన్నా సెల్ఫ్ డిసిప్లైన్ చాలా అవసరం. అందులో ఎంవివిఎస్ మూర్తి గారు రాజకీయ రంగంలో కూడా సెల్ఫ్ డిసిప్లైన్తో ఒక మనిషికి నొప్పించకుండా అధినాయకులు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేసి రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని సృష్టించినటువంటి వ్యక్తి మూర్తి గారు. ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులను కూడా మరి భగవంతుడు అన్ని విధాల ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ విరమిస్తున్నాను. మొన్న కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా నేను చూశాను, 2-3 సార్లు మాట్లాడాను కూడా. 7 సార్లు రోజుకి 2 క్వశ్చన్లు వస్తాయి అతనికి. కౌన్సిల్లో రోజుకి 2 క్వశ్చన్లు వచ్చాయి. అంటే ఆ ఇంట్రెస్ట్ ఏదో సమస్య మీద మాట్లాడాలా, ఒక 10 సమస్యలు మాట్లాడితే 2 సమస్యలను పరిష్కారం అవుతాయి, ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పి తప్పనున్న వ్యక్తి మూర్తి గారు. మరి అటువంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధగా ఉంది అందరికీ. అలాగే విశాఖపట్నానికి ఆణిముత్యం గీతం యూనివర్సిటీ. ఇది నిజంగా మా అందరికీ కూడా తీరని లోటు. ఒక రకంగా నేను విశాఖపట్నానికి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నుకోబడిన తర్వాత నేను అనేక సందర్భాల్లో మూర్తి గారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి నేను తెలియజేయాలి. కనుక ఈ యొక్క లాస్ ఏదైతే ఉందో దాన్ని అధిగమించేటువంటి ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా నాకు ఇచ్చేవారు. ఆ తర్వాత సివిల్ సప్లైస్కి వచ్చిన తర్వాత కూడా శాసన మండలిలో ప్రజల తరఫున, పేదల తరఫున అనేక ప్రశ్నలు నా పోర్ట్ఫోలియోకి సంబంధించి మాట్లాడటం, ఆ విధంగా ఒక మంచి సన్నిహిత సంబంధాలు మాకు మూర్తి గారికి ఉండేవి. ప్రభుత్వంలో విద్యా సంస్కరణలు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేసినటువంటి వారిలో కూడా ఒకరు. ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మూర్తి గారికి ఈ ప్రాంతంలో కానీ ఆయన వేసిన బలమైన ముద్ర కానీ, ఏదైతే ఈ ప్రాంత రాజకీయాల్లో కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలతో మమైకమైంది. కానీ మరి ఒక పారిశ్రామికవేత్తగా, గోల్డ్ స్పాట్ మూర్తిగా, అదేవిధంగా మరి గీతం సంస్థల అధిపతిగా ఈరోజు ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇంజనీర్లుగా కానీ ఉన్నతమైన స్థానాల్లో రావడానికి మూర్తి గారు సేవలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ విధంగా మూర్తి గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఎంవీవీఎస్ మూర్తి సేవలు చిరస్థాయికి నిలిచిపోతాయని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. మూర్తి నివాసానికి వచ్చిన ఆమె ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఎంవీవీఎస్ మూర్తి గారు చాలా గొప్ప వ్యక్తి. నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు. 10 ఏళ్ల క్రితమే గీతం కాలేజ్కి ఒకసారి పిలిపించారు, ఎంబీఏ స్టూడెంట్స్ని అడ్రస్ చేయమని చెప్పి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా గీతం కాలేజ్ తరపున జరిగే యాన్యువల్ మీట్స్కి వాటికి ఇన్విటేషన్ పంపుతూ ఉంటారు. ఎక్కడ కనపడ్డా చాలా ప్రేమగా పలకరిస్తారు. అండ్ 3 ఏళ్ల క్రితం నాకు గీతం కాలేజ్ నుంచి, యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా ఇవ్వటం జరిగింది. సో చాలా చాలా బాధేసింది. ఎంవీవీఎస్ మూర్తి గారు ఈ రకంగా అకాల మరణం చెందటం అనేది చాలా దురదృష్టకరం. ఎంతో చేశారు వైజాగ్ సిటీకి కానివ్వండి, అండ్ ఎడ్యుకేషన్ కోసం ఎంతో చేశారు ఆయన. సో ఆయన చిరస్థాయిగా ఆయన పేరు నిలబడిపోతుంది విశాఖపట్నంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ.
రైట్